తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కామారెడ్డి, ములుగు మరియు హన్మకొండ జిల్లాల్లో పర్యటించబోతున్న ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లాకు వెళ్లబోతున్న ముఖ్యమంత్రి బిచ్కుంద మండలం కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి ములుగు జిల్లాకు వెళ్లబోతున్న సీఎం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారాలమ్మను దర్శించుకుంటారు. అనంతరం అక్కడ అర్హులైన ఒంటరి వితంతు మహిళలకు కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఘట్టమ్మ సమీపంలో 16,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోతున్న హోం రోడ్ల అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరిస్తారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ములుగు జిల్లా పర్యటన అనంతరం హన్మకొండ జిల్లాకు వెళ్లబోతున్న ముఖ్యమంత్రి పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలను సైతం ఆయన ప్రారంభిస్తారు.